ఈరోజు ఈరోజు న్యూస్ పేపర్లో అప్డేట్స్ 9న ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత ఏర్పాట్లపై సీఎం సమీక్ష. ఇక్కడ చూసుకుంటే ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. ఈనాడు హైదరాబాద్ కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 9న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి గారు తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో ఆదివారం సాయంత్రం సిఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఇక్కడ దాదాపు 10,000 మందికి పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలను జారీ చేస్తున్నాం. ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారు. సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు. ఈ నెల 9 మధ్యాహ్నం 2 గంటల్లోపే ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరూ ఎల్బీ స్టేడియానికి చేరేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి. ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్ సమన్వయ అధికారిని నియమించాలి. ఇంకా జిల్లా నుంచి వచ్చే బస్సులను సమీపంలోని పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలి అని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్లాగ్కి చెక్. ఇక్కడ చూస్తే ఫస్ట్ పాయింట్ ముందు స్కూల్ అసిస్టెంట్, తర్వాత ఎస్జిటిల జాబితా. రెండింటికి ఎంపిక అయితే వారికి స్కూల్ అసిస్టెంట్ కొలువు. నెక్స్ట్ పాయింట్ ఎస్జిటి పోస్టుకు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థికి ఛాన్స్. టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా నేడు అయితే ఈరోజు అయితే తుది జాబితా అనేది రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది ఇక్కడ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం అంటే ఈరోజు ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. బ్యాక్లాగ్లకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 9న స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సిని నిర్వహించి ఫలితాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పరిశీలనకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఆదివారంతో ఆ ప్రక్రియను దాదాపు పూర్తి చేశారు. అనంతరం 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. అయితే ఇక్కడ చూసుకునే పాయింట్ ఏంటంటే మొదట స్కూల్ అసిస్టెంట్, తర్వాత ఎస్జిటి అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. దీనివల్ల ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులను ఎంపిక కాకుండా చూడవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ నెల 8న ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 8 తారీఖున ఫోన్ ద్వారా మెయిల్ ద్వారా అయితే మనకు తెలియజేయబడుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకు. ఈ నెల 9న ఎల్బీ స్టేడియంకి రావాల్సి ఉంటుంది. అక్కడ 33 జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లలో నియామక పత్రాలు అందించనున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మళ్ళీ విఆర్ఓల సేవలు. ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారి కొత్త రెవెన్యూ చట్టం రాకముందే పునరుద్ధరణ. ఇక్కడ చూసుకుంటే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో భేటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వెల్లడి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో మళ్ళీ విఆర్ఏల సేవలను వినియోగించుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రతి
రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని కొత్త రెవెన్యూ చట్టం రాకముందే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇంకా పేపర్లో దిక్సూచిలో మనకు ఇట్లా గ్రూప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది చూడండి, పోటీ పరీక్షలకు ప్రత్యేకం ఇండియన్ జాగ్రఫీ ఇక్కడ ఉంది కదా, ఇది చూద్దాము. భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17న విలీనమయ్యేంత వరకు హైదరాబాద్ అనేక రాజవంశాలకు రాజధానిగా ఉంది. అప్పటి వరకు హైదరాబాద్ రాజ్యం లేదా హైదరాబాద్ సంస్థానంగా పేరు పొందింది. భారతదేశంలో విలీనం అయ్యాక 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా పిలిచారు. అయితే దీంట్లో దేని గురించి ఉంది మొత్తం ఇన్ఫర్మేషన్? జాగ్రఫీ గురించి, అంటే హైదరాబాద్ గురించి, మొత్తం హైదరాబాద్ సంస్థానం గురించి ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ హైదరాబాద్ అనేది ఎప్పుడు మరి భారతదేశంలో విలీనమైంది అంటే డేట్ వచ్చేసి 1947 సెప్టెంబర్ 17న అది ఇండియాలో విలీనం అయింది. అయితే ఇక్కడ చూసుకుంటే 1550లో కుతుబ్ షాహీ పాలన ఆరంభమైంది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా మొదటి పాలకుడు. ఇది గుర్తుకు పెట్టుకోవాలి, ఇబ్రహీం కులీ కుతుబ్ షా మొదటి పాలకుడు. ఈయన కుమారుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా 1580 నుండి 1612 వరకు పరిపాలించారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ కులీ కుతుబ్ షా పాలన అనేది మనకు ఇంపార్టెంట్. ఈ కాలంలో హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన అనేది జరిగింది. హైదరాబాద్కు ఉత్తర పశ్చిమాల్లో కన్నడ మరాఠా ప్రాంతాలు ఉండేవి. దక్షిణ తూర్పు భాగాల్లో తెలంగాణ ఉంది. ఈనాడు ప్రతిభా పేజీల్లో వచ్చిన ఇది జీకే క్వశ్చన్ చూద్దాము. ఇది ప్రాచీన భారతదేశ రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు అని ఉంది కదా, ఇది ఇక్కడ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు శకం 3 నుంచి క్రీస్తు శకం 7 వరకు ఎవరైతే భారతదేశాన్ని పరిపాలించినో వారి గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఇవన్నీ ఉన్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటిలో కొన్ని అన్నీ కాకుండా కొన్ని ముఖ్యమైనవి చూడాలి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ చూస్తే 14th చూడండి. 14th వన్, క్రింది వాణిలో మౌర్య వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు. ఇక్కడ చూడండి మౌర్య అని ఉంది, ఇందులో కూడా మౌర్యుడు అని ఉంది, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 15th క్వశ్చన్, అశోకుడు తన శాసనాలను ఏ భాషా లిపిలో చేయించాడు? ఆన్సర్ సెకండ్ వన్, ప్రాకృత బ్రహ్మి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, దమ్మ అనేది ఏ భాషా పదం? దమ్మ అనేది ఏ భాషా పదం అంటే ఆన్సర్ ప్రాకృత భాషా పదం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే 23వది, శాతవాహన వంశంలో గొప్ప రాజు ఎవరు? సెకండ్ వన్ కరెక్ట్, శ్రీముఖుడు. నెక్స్ట్ 24th క్వశ్చన్, క్రింది వాటిలో శాతవాహనుల రాజధాని ఏది? 24 క్వశ్చన్, క్రింది వాటిలో శాతవాహనుల రాజధాని ఏది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉంది, శాతవాహనుల రాజధాని 3వది, థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్, ధాన్యకటకం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 25th క్వశ్చన్, శాతవాహనుల కాలం నాటి ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఏది? ఇందులో అన్ని ఆప్షన్స్ కరెక్ట్. పైవన్నీ అమరావతి, వడ్లమాను, బట్టిప్రోలు అన్నీ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో 30వ క్వశ్చన్, క్రింది వాటిలో ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఇక్ష్వాకుల రాజధాని థర్డ్ వన్ కరెక్ట్, విజయపురి. నెక్స్ట్ 36th క్వశ్చన్, హర్షవర్ధనుడు ఏ వంశానికి చెందినవాడు? 4th వన్ కరెక్ట్, 4th ఆప్షన్ కరెక్ట్, పుష్యభూతి వంశానికి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ 38, ఇది అర్థశాస్త్రం. ఇది కింది వాటిని జతపరచండి. ఇదేంటి? ఫస్ట్ అర్థశాస్త్రం, ముద్ర రాక్షసం, మహాభాష సూత్రం, బుద్ధ చరిత. దీంట్లో 4th ఆప్షన్ అనేది కరెక్ట్. 4th ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ది బి అంటే ఏంటిది? అర్థశాస్త్రం అంటే విష్ణుగుప్తుడు.
ముద్ర రాక్షసం సి విశాఖదత్తుడు. నెక్స్ట్ థర్డ్ వన్ డి ఉంది. మహాభాష సూత్రం అంటే వసుమిత్రుడు. ఫోర్త్ వన్ ఈ అంటే బుద్ధ చరిత్రం అంటే అశ్వఘోషుడు. నెక్స్ట్ వచ్చేసి ఇది 40 క్వశ్చన్ చూద్దామా. 40వ క్వశ్చన్, కింది వాటిని జత చేయండి. ఫస్ట్ వన్ కాళిదాసు, హర్షుడు, హ్యూయాన్సాంగ్, ఆచార్య నాగార్జునుడు. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా, ఇది కరెక్ట్. అయితే కాళిదాసు అంటే రఘువంశం, హర్షుడు అంటే ప్రియదర్శిని, హ్యూయాన్సాంగ్ అంటే సియుకి, ఆచార్య నాగార్జునుడు స్పృహలేఖ. ఇది ఈరోజు పేపర్లో వచ్చిన అప్డేట్